ఈ డౌట్ నాకే వచ్చిందా లేకపోతే మీ అందరికీ వచ్చిందో లేదో నాకు తెలియాలా. ప్రతి సీజన్ లో విన్నర్ కి ఇంత ఓటింగ్ పడింది, రన్నర్ కి ఇంత ఓటింగ్ పడింది, వాళ్ళిద్దరి మధ్య ఇంత డిఫరెన్స్ ఉంది అని ప్రతి సీజన్ లో చెప్పేవాళ్ళు. కానీ బిగ్ బాస్ సీజన్ 9 లో గ్రాండ్ ఫినాలేలో తనూజ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు ఉన్నప్పుడు ఓటింగ్ ఎందుకు రివీల్ చేయలేదు? డైరెక్ట్ గా నేను బిగ్ బాస్ టీమ్ ని అడుగుతున్నాను. ఇది మీకు కూడా అనిపించిందా లేదా? ఇక్కడైతే అన్యాయం జరిగింది అని అనిపించిందా లేదా? తనూజ విన్నర్ ఆర్ రన్నర్ అది మనకు అనవసరం. వాళ్ళిద్దరి మధ్య ఎంత డిఫరెన్స్ ఉందో కూడా చెప్తాం ఆ వీడియో ఎండింగ్ లో, ఓకేనా? అఫీషియల్ ఓటింగ్ ఫినిష్ అయ్యేటప్పటికి ఇంత ఓటింగ్ ఉండేలకి కళ్యాణ్ విన్ అయ్యాడా, ఓహో ఇంత ఓటింగ్ ఉండేలకి తనూజ రన్నర్ అప్ అయిందా, అది కూడా చెప్తాను. కానీ బిగ్ బాస్ వాళ్ళు ఎందుకు చెప్పలేదు? అది స్ట్రైట్ నా పాయింట్. మీకు కూడా బిగ్ బాస్ వాళ్ళు విన్నర్ రన్నర్ కి ఎంత డిఫరెన్స్ ఉందో చెప్పలేదు. ఇక్కడ అన్యాయం జరిగింది తనూజకి కనిపిస్తే లైక్ వేసుకోండి, ఖచ్చితంగా హైప్ ఉండి కామెంట్ లో ఖచ్చితంగా తెలపండి, ఓకే? ప్రతి సీజన్ లో విన్నర్ కినా అమౌంట్ ఇస్తుంది, రన్నర్ కూడా కొన్ని సీజన్స్ లో అమౌంట్ ఇచ్చారు. మీరు గమనించారంటే విజయ్, సన్నీ అండ్ షణ్ముఖ్ వాళ్ళిద్దరున్న సీజన్ లో సన్నీకి అమౌంట్ ఇచ్చారు కదా, అక్కడ షణ్ముఖ్ కూడా అమౌంట్ ఇచ్చారు, ఓకేనా? రన్నర్ అప్ కూడా కొంచెం అయితే అమౌంట్ ఇచ్చారు. మరి ఇక్కడ ఎందుకు బిగ్ బాస్ సీజన్ 9 లో తనూజకి ఎందుకు కొంచెం కూడా అమౌంట్ ఇవ్వలేదు? డైరెక్ట్ నో పాయింట్, ఓకేనా? కళ్యాణ్ విన్ అయ్యాడు, నాకు ఎలాంటి బాధ లేదు, ఓకేనా? తనూజ ఓడిపోయింది, కొంచెం బాధగా ఉంది, ఎందుకంటే బాగా ఆడిన అమ్మాయి, కొంచెం సపోర్ట్ లేదు, ఎవరు ఎంకరేజ్ చేయలేదు, ఓడిపోయింది, రన్నర్ అప్ అయింది. కానీ ఎందుకు అంత ప్రియారిటీ ఇవ్వట్లేదు తనూజకి? ఇదే నా క్వశ్చన్, ఓకేనా? ప్రతి ఒక్కరు తనూజ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అది ఇది అన్నారు కదా, మరి ఎక్కడ బిగ్ బాస్ ముద్దు బిడ్డకి, ఓకేనా, బిగ్ బాస్ ముద్దు బిడ్డ తనూజకి ఎక్కడ న్యాయం జరిగింది? కొన్ని సీజన్స్ లో రన్నర్ అప్ వచ్చిన వాళ్ళకు కూడా కొంత ప్రైజ్ మనీ ఇచ్చారు కదా, మరి ఇక్కడ ఎందుకు తనూజకి ఇవ్వలేదు? డైరెక్ట్ నా పాయింట్. ఓటింగ్ రివీల్ చేయలేదు, రన్నర్ అప్ కి అమౌంట్ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత వై మీరే చెప్పారు కదా ఫస్ట్ లోనే, చెప్తాము ఎంత ఓటింగ్ ఉందో డిఫరెన్స్ చెప్తాము అది అన్నారు, కానీ చెప్పలేదు. కానీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అయితే ఎక్కువ ఓట్స్ అయితే డిఫరెన్స్ లేదంట మామ. ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ పడాలకి మిస్డ్ కాల్స్ లో కొంచెం ఓటింగ్ ఎక్కువైందంట, ఓకేనా? మిస్డ్ కాల్స్ లో ఓటింగ్ ఎక్కువైంది, ఎంతో కూడా చెప్పేస్తాం. మిస్డ్ కాల్స్ 400 డిఫరెన్స్ అంటే మా వాళ్ళిద్దరికి ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో 5,000 డిఫరెన్స్, 10,000 డిఫరెన్స్, అందువల్లే కళ్యాణ్ గెలిచాడు అని అంటున్నారు. అంత లేదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ 400 ఓట్లు, ఓకేనా? 400 ఓట్లతో కళ్యాణ్ విల్ బి విన్నర్, తనూజ విల్ బి రన్నర్ అయింది, అంతే కానీ 10,000 1,00,000 ఓట్ల డిఫరెన్స్ ఇంత లేదు మామ. తనూజ కూడా గేమ్ ఆడింది, గేమ్ ఆడలేదని అనొద్దు, ఓకేనా? కళ్యాణ్ సూపర్ గా గేమ్ ఆడాడు, తను వచ్చిన పొజిషన్ నుంచి, ఓకేనా, ఇక్కడ దాకా వచ్చాడు, రైట్ పాత్ లో ఉన్నాడు, రైట్ గానే వెళ్ళాలా, ఓకేనా? అంతా బాగానే జరుగుతుంది కళ్యాణ్ కి. కానీ నా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఓటింగ్ అనేది రివీల్ ఎందుకు చేయలేదు? నెంబర్ 1. ఆ తర్వాత కొన్ని సీజన్స్ లో రన్నర్ కి అమౌంట్ ఇచ్చారు కదా, మరి ఈ సీజన్ లో తనూజకి ఎందుకు కొంచెం కూడా అమౌంట్ ఇవ్వలేదు? అది నిజం చెప్పాలంటే తనూజ వదిలేసుకుంది, ఎన్నో వదిలేసుకుని బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చింది మామ. వాళ్ళ చెల్లి పెళ్లి వదిలేసుకుని వచ్చింది, ఓకేనా? వాళ్ళ నాన్నగారిని ఎదిరించి వాళ్ళ నాన్నగారికి నచ్చకపోతే బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చింది. ఇలాంటి అమ్మాయికి కొంచెమైనా రికగ్నైజేషన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఏమన్నారు, మన తెలుగు అమ్మాయి కాదు కన్నడ అమ్మాయి అన్నారు, అక్కడి నుంచి వచ్చింది అన్నారు. కానీ తను ఎలిమినేట్ అయిపోయేటప్పుడు అందరికీ నాకు సహాయం చేసిన, నన్ను ఎంకరేజ్ చేసిన నా తెలుగు ఆడియన్స్ అందరికీ నమస్కారం అని చెప్పింది, ఓకేనా? అక్కడే తన సంస్కారం నాకు కనపడింది. కానీ ఇలాగైతే మరి వాళ్ళిద్దరి మధ్య ఓటింగ్ డిఫరెన్స్ 10,000 ఉంది, 20,000 ఉంది, 1,00,000 ఉంది. కొంతమంది అయితే ఇంకెంతో చెప్పుకుంటున్నారులే, వాళ్ళ పిఆర్స్ వాళ్ళ రివ్యూవర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినంత చెప్పుకుంటారు. కానీ నేను తెలిసే చెప్తాను, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం వాళ్ళకు ఉంది 400 ఓట్ల డిఫరెన్స్. ఆ ఓటింగ్ డిఫరెన్స్ తో కళ్యాణ్ అయితే విన్ అయ్యాడు. నా క్వశ్చన్ ఏంటంటే, మర్చిపోయారా? నేనైతే మర్చిపోను. నా క్వశ్చన్, ఎందుకు ఓటింగ్ రివీల్ చేయలేదు? రన్నర్ అప్ ని ఎందుకు ఎంకరేజ్ చేయలేదు? కొంచెం అమౌంట్ కూడా రన్నర్ తనూజకి ఎందుకు ఇవ్వలేదు? ఇది నా క్వశ్చన్స్ మామ. మీరేమంటారు? అంటే ఒక సీజన్ లో ఒకలా ఉంది, ఇంకో సీజన్ లో ఒకలా ఉంది. ఇది నాకు అర్థం కాలేదు. మళ్ళీ రేవంత్ అండ్ శ్రీహన్ వాళ్ళిద్దరు ఉన్న సీజన్ కూడా మీరు గమనించారంటే అక్కడ కూడా అలాగే ఉంది, కాకపోతే వాళ్ళిద్దరికి ఓటింగ్ ఒకేలా వచ్చిందంట. చూద్దాం మరి వీళ్ళిద్దరికి అంత డిఫరెన్స్ ఓటింగ్ ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదేదో కొంచెం జిమ్మిక్ మ్యాజిక్ లాగే ఉంది. ఫైనల్ గా తనూజ రన్నర్ అయింది, కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. ఓకే, తనూజ ఓడిపోయింది కానీ గెలవచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బీబీ జోడీ సీజన్ 2కి వస్తున్నారు వాళ్ళిద్దరు, కళ్యాణ్ అండ్ తనూజ. ఆ అప్డేట్ మీకు ముందే ఇచ్చాను. ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఎంకరేజ్ చేయండి వాళ్ళిద్దరిని. నెక్స్ట్ మన వీడియోస్ లో బీబీ జోడీ అప్డేట్స్ వస్తాయి. అన్ని అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి, మీకు తెలుస్తూనే ఉంటుంది. మనం ఇచ్చే అప్డేట్స్ అలాగే ఉంటాయి, మనం ఇచ్చే రివ్యూస్ కూడా అలాగే ఉంటాయి. ఇక్కడి నుంచి ఏదనిపిస్తుందో అదే చెప్తా.
ఏ షో అయినా కానీ నాకు నచ్చని పాయింట్ ఏదైనా పాయింట్ ఉంటే ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను. ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. తనూజ రన్నర్, కళ్యాణ్ విన్నర్.